హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టేక్ డోర్ తీసుకోవాలంటే మనం ఎంత కలప కొనుక్కోవాలి, దానికి అసలు పూర్తి వర్క్ చేయించుకుంటానికి మనకి టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ఓన్లీ ఫ్రేమ్ వర్కే తీసుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, అలా కాకుండా మనకి ఆర్చి వచ్చే విధంగా మనకి టేక్ డోర్ అనేది చేయించుకోవాలి అనుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే మనం ప్లెయిన్గా ఫ్యాన్సీ డిజైన్ అనేది డోర్ పైన చెక్కించుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, అలా కాకుండా ఏదైనా దేవుడి బొమ్మతోటి మనకి డోర్ మీద వచ్చే విధంగా డిజైన్ అనేది చేయించుకుంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మధ్యతరగతి వారు ఏ విధంగా అయితే యూస్ చేస్తారో, ఏ విధంగా కమ్మెల సైజు తీసుకుంటారో, ఏ విధంగా హైట్ అనేది తీసుకుంటారో, ఏ విధంగా వెడల్పు అనేది తీసుకుంటారో దాన్ని బట్టే క్యాలిక్యులేషన్ అనేది మనం వేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మనం డోర్ ఫ్రేమ్ సైజ్ ఏదైతే ఉందో అది 5x3 సైజులో ఉండే డోరు మందం అనేది తీసుకోవడం జరిగిందండి. అంటే డోర్ ఫ్రేమ్ అనేది మందం అనేది తీసుకోవడం జరిగింది దర్వాజా. అలాగే హైట్ చూసుకుంటే 7 అడుగులు దాకా ఉంటుంది, వెడల్పు చూసుకుంటే 4 అడుగుల సైజులో అయితే మనం తీసుకోవడం జరిగిందండి. ఈ విధంగా మనకి దర్వాజా కానీ అలాగే తలుపులకు కానీ అన్నిటికీ కలుపుకొని మనకి 5.5 అడుగులు మనకి కలప అనేది మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. 5.5 అడుగులు కలప అంటే మనకి ఇక్కడ ప్యూర్ బలాషా టేక్ వచ్చి మనకి 6,000 రూపాయలు అయితే తీసుకుంటున్నారండి. ఒక అడుగు కాస్ట్ వచ్చి ప్యూర్ బలాషా టేక్ అయితే మనకి 6,000 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుంది. అదే మనకి ఇందులో బలాషాలో మనకి సెకండ్ క్వాలిటీ అయితే ఉంటుందండి. ఇది వచ్చి మనకి సుమారు 4,000 రూపాయల దాకా మనకైతే తీసుకుంటున్నారు. అలాగే ఇందులో మనకి నార్మల్ క్వాలిటీలో ఉండే టేక్ అయితే ఉంటుంది. ఇది వచ్చి అడుగు వచ్చి 3,000 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే మనకి తక్కువ రకం టేక్ అయితే ఉంటుందండి. ఇది వచ్చి మనకి 2,500 రూపాయల చొప్పున అయితే తీసుకుంటున్నారు. నేను ఈ 4కి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తానమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం టేక్ అనేది ఎంత తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా అయితే అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 5.5 అడుగు దాకా మనకి టేక్ అనేది మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ప్యూర్ బలాషాలో మనకి 5.5 అడుగులు టేక్ అనేది మనం తీసుకున్నట్లయితే సుమారుగా 33,000 రూపాయల కలప అనేది మనకి కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి ప్యూర్ బలాషా టేక్ లో అయితే. ఇప్పుడు దీనికి మేస్త్రి గారి లేబర్ వచ్చేసి మనకి డోర్ కానీ ఈ దర్వాజా చేసి ఇచ్చినందుకు మొత్తానికి కలుపుకొని సుమారు ఒక 5,000 రూపాయలు అనేది మేస్త్రి గారు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇది కాక మనకి డోర్ మీద మనం చెక్కించుకుంటాం, అంటే మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అనేది చెక్కించుకుంటామండి. ఆ డిజైన్ చెక్కుడికి ఈ చెక్కుడికి వచ్చేసి మనకి 4,000 రూపాయల చొప్పున ప్రజెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మీకు దేవుడు బొమ్మ అలాంటివి చెక్కించుకోవాలంటే ఒక 2,000 రూపాయలు అనేది అదనం అవుతుందండి. మామూలుగా ఫ్యాన్సీ డిజైన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మాత్రం చెక్కించుకోవడానికి 4,000 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఫైనల్ గా పాలిష్ అనేది చేస్తారండి. ఈ పాలిష్ చేసినందుకు మనకి 4,000 రూపాయల కాడికి అయితే వీళ్ళు తీసుకుంటారు. ఇది మిషన్ తో స్ప్రే చేసే పాలిష్ అనమాట. అదే హ్యాండ్ తో చేసే పాలిష్ అయితే కొంచెం రేట్ అనేది ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. మిషన్ పాలిష్ అయితేనే మాత్రం మనకి 4,000 రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు టోటల్ మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకున్నట్లయితే ప్యూర్ బలాషా టేక్ లో మనకు వచ్చేసేసరికి మనకి 46,000 రూపాయల దాకా మనకి ఖర్చు అనేది అవుతుంది ఒక దర్వాజా తయారవటానికి. అంటే దీనికి సైడ్ ఆర్చీలు రావండి, అలాగే పక్కన కిటికీలు ఇలాంటివి ఏమి రాదు. ఓన్లీ డోర్ ఫ్రేమ్ అనేది పెట్టుకొని డోర్ వరకు చేయించుకుంటానికి మాత్రమే. అది ఫ్యాన్సీ డిజైన్స్ ఇలాంటివి చెక్కించుకుంటే దానికి అయ్యే ఖర్చు మాత్రమే మనకి 46,000 రూపాయల చొప్పున అయితే తీసుకుంటారండి. అదే మీకు దేవుడు బొమ్మ సైడు ఆర్చి ఇలాంటివి కావాలి అనుకున్నట్లయితే మీకు మళ్ళీ సైడు ఆర్చి కంటే మీకు ఇక్కడ మళ్ళీ కలప అనేది ఎక్స్ట్రా అవుతుంది. దాదాపు ఒక 1.5 వరకు మనం ఎక్స్ట్రా కొనుక్కోవాల్సిన అవసరం అయితే అవుతుంది. దానికి మళ్ళీ చెక్కుడుకు వచ్చి ఒక 2,000 రూపాయల చొప్పున ఎక్స్ట్రా తీసుకుంటారు. అప్పుడు టోటల్గా బలాషాలో ప్యూర్ క్వాలిటీ మనకి నెంబర్ 1 క్వాలిటీ ఉండే మెటీరియల్ అనేది మనం తీసుకోవాలి అన్నట్లయితే 57,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది ఒక డోర్ అనేది తయారు చేయించుకోవడానికి. ఇందులో దేవుడు బొమ్మ కాకుండా దేవుడు బొమ్మ అయితే ఇంకో 2,000 అదనం అవుతుంది. కాబట్టి మీకు టోటల్గా అప్పుడు 59,000 రూపాయల దాకా మీకు ఒక దర్వాజాకి ఖర్చు అనేది అవుతుంది. దేవుడు బొమ్మ చెక్కించుకొని సైడ్ ఆర్చి అనేది చేయించుకొని ఈ విధంగా మీరు వర్క్ అనేది చేయించుకోవాలి అన్నట్లయితే. ఫ్రెండ్స్, అలాగే ఇందులో మనకి రెండో క్వాలిటీ అంటే బలాషాలో మనకి రెండో క్వాలిటీ వచ్చి 4,000 రూపాయల చొప్పున తీసుకుంటారని చెప్పాం కదా. అది 4,000 రూపాయల
రూపాయల చొప్పున తీసుకున్నట్లయితే దానికి ఎంత ఖర్చు అవుతుందంటే బలాషాలో మనకి రెండో రకం క్వాలిటీ యూస్ చేసుకొని మనం చేసుకోవాలి అన్నట్లయితే మనకి 35,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుందండి దర్వాజా చేయించుకోవడానికి. ఎందుకంటే మనకి ఇందాక చెప్పినట్టే మనకి మెటీరియల్ అనేది 5.5 అడుగు కొనుక్కోవాలి. అదే మీకు ఆర్చి ఉంటే ఇంకొక 1.5 ఎక్స్ట్రా కొనుక్కోవాలి. ఇది కాకుండా మనకి మేస్త్రి లేబరు మీరు ఏ చెక్క అయినా తీసుకోండి, ఏ విధంగా అయినా చేయించుకోండి, మేస్త్రి లేబర్ అనేది సేమ్ అయితే ఉంటుంది కాబట్టి 5,000 రూపాయలు మేస్త్రికి. అలాగే ఫ్యాన్సీ చెక్కుడు అయితే దానికి 4,000 రూపాయలు, దేవుడి బొమ్మ అయితే దానికి 6,000 రూపాయలు, పాలిష్కి వచ్చేసి 4,000 రూపాయలు. ఈ విధంగా మనకి ఈ మెటీరియల్ మిగతా ఖర్చు అనేది చూసుకున్నట్లయితే మనకి టోటల్గా బలాషాలో రెండో రకం క్వాలిటీ యూస్ చేసినట్లయితే 35,000 రూపాయలు అయితే ఖర్చు అనేది అవుతుందండి. అలాగే మనకి ఇందులో ఈ రెండో క్వాలిటీలోనే మనకి ఆర్చి వచ్చి మనకి చేయించుకోవాలి అన్నట్లయితే మనకి అది వచ్చి 43,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అందులో మనకి దేవుడు బొమ్మ డిజైన్ అనేది చేయించుకోవాలి అన్నట్లయితే 45,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుందండి రెండో రకం క్వాలిటీలోనే బలాషాలో. అలాగే మనకి నార్మల్ టేక్ వుడ్ అయితే ఉంటుందండి. ఈ నార్మల్ టేక్ వుడ్ వచ్చేసి మనకి టోటల్గా ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా అయితే ఒక దర్వాజా అనేది చేయించుకోవాలనుకుంటామో దానికి మనకి సైడ్ డోర్ ఫ్రేమ్ కానీ డోర్ కానీ మొత్తానికి కలుపుకొని మనకి 29,500 రూపాయల దాకా మనకి ఖర్చు అయితే అవుతుందండి మేస్త్రి లేబర్ కానీ చెక్కుడు కానీ అలాగే పాలిష్కి కానీ. ఇప్పుడు దీనిలోనే మనకి ఆర్చి డిజైన్ చేయించుకున్నట్లయితే మనకి 36,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. ఇందులో మళ్ళీ మీకు దేవుడు బొమ్మ కానీ ఉన్నట్లయితే దానికి ఇంకో 2,000 రూపాయలు అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి మీకు 38,000 రూపాయల దాకా ఇక్కడ నార్మల్ టేక్ వుడ్ క్వాలిటీ అనేది యూస్ చేసుకుంటే దానికి మీకు ఖర్చు అనేది అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకి తక్కువ రకం ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఈ తక్కువ రకం కలప మనం ఉపయోగించుకున్నట్లయితే ఈ కలప వచ్చి మనకి 2,500 రూపాయల చొప్పున అయితే తీసుకుంటున్నారు కాబట్టి మనకి 5.5 అడుగు కొనుక్కోవాలి కాబట్టి, అలాగే ఆర్చి ఉంటే మళ్ళీ ఒక 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి మొత్తానికి కలుపుకొని మనకి ఏంటంటే ఆర్చితో అయితే మనకి 30,500 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అదే ఆర్చి కాకుండా అయితే 26,750 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. అదే దేవుడి బొమ్మ ఇందులో కూడా ఉండాలి అనుకున్నట్లయితే మీకు 32,500 రూపాయల దాకా మీకు ఇక్కడ ఖర్చు అనేది అవ్వటం జరుగుతుందండి. ఇవి మనకి టేకులో మెయిన్గా ఈ 4 క్వాలిటీలు అయితే యూస్ చేయడం జరుగుతుంది. 4 రకం క్వాలిటీలు యూస్ చేసుకుంటే ఎంత ఏది కాస్ట్ పడుతుంది అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇందులో మీకు కమ్మె సైజ్ అంటే మనకి దర్వాజా మందం కమ్మేదైతే ఉందో ఈ కమ్మె సైజ్ అనేది పెంచుకునే కొద్దీ మీకు కలప అనేది పెరుగుతుంది, మెటీరియల్ పెరుగుతుంది, రేటు కూడా పెరుగుతుంది. నేను ఓన్లీ వీటి వరకే చెప్పానండి. ఇందులో మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ కొన్ని అయితే అవుతాయి. అదేంటంటే మనకి బాడుగు ఛార్జెస్ అనేవి ఉంటాయండి. ఏంటంటే ఇప్పుడు మీ ఇల్లు ఒక చాట్ ఉంటుంది, అలాగే మనకి డోర్ అనేది చెక్కేది ఒక చాట్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి డోర్ చెక్కించుకొని రావాలి. వీటికి ఎక్స్ట్రా అమౌంట్ ఇదంతా మీరే పే చేసుకోవాలి కాబట్టి ఈ బాడుగా మనకి రాను బాను ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఎక్స్ట్రా పట్టడం జరుగుతుంది. అలాగే మనకి డోర్ పాలిష్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పాలిష్ మెటీరియల్ మనం అందించాలి కాబట్టి వాటికి కూడా సుమారు ఒక 5,000 రూపాయలు అనేది మీకు అదనంగా ఖర్చు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ దర్వాజాలో గమనించినట్లయితే మీకు సైడ్ ఒక విండో మనకి ఫ్రేమ్ అనేది ఈ డోరులోనే సైడ్ ఒక విండో ఫ్రేమ్ లాంటిది డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఈ విధంగా డిజైన్ చేసినందుకు దీనికి మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకుంటారు. అలాగే ఇందులో గ్లాస్ అయితే వాడారు. ఈ గ్లాస్ వచ్చేసి మీకు అడుగు వచ్చి సుమారు 200 రూపాయలు ఈ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరు ఫుల్ గ్లాస్ వాడుకుంటే దానికి ఎన్ని అడుగులు వస్తుందో అంత కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. హాఫ్ గ్లాస్ వాడుకున్నట్లయితే దానికి సగం రేటే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న వీడియోలో మీకు డోర్కి రెండు వైపులా కూడా గ్లాస్ అనేది ఈ పెయింటింగ్తో చేసిన గ్లాసెస్ ఇవి వాడటం జరిగిందండి. ఈ గ్లాస్ వచ్చి మనకి సుమారుగా అడుగు వచ్చి 600 రూపాయల దాకా అయితే తీసుకుంటారండి. ఈ గ్లాస్ మీరు ఫుల్గా వాడుకుంటే దానికి మనకి ఎంత మెజర్మెంట్స్ వస్తాయో అంత ఖర్చు అనేది పెరగటం జరుగుతుంది. అలాగే హాఫ్ వర్క్ చేయించుకున్నట్లయితే ఖర్చు అనేది మనకి సగమే ఖర్చు అనేది అవటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే అవుతాయండి. నేను చెప్తుంది ఓన్లీ డోర్కి అలాగే డోర్ ఫ్రేమ్కి సింపుల్గా మన మధ్యతరగతి వాళ్ళం ఏ విధంగా అయితే చేయించుకోవాలి అనుకుంటామో ఆ విధంగా చేయించుకుంటే తక్కువలో తక్కువ మనకయ్యే ఖర్చు అనేది ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మాత్రమే చెప్పడం జరుగుతుందండి ఫ్రెండ్స్. అలాగే కమ్మె సైజెస్ అలాగే మనకి సైడ్ ఆర్చి సైజెస్ ఇవన్నీ పెంచుకునే కొద్దీ గ్లాసెస్ ఇవన్నీ పెంచుకునే కొద్దీ మనకి రేట్ అనేది పెరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి 1,00,000-1,50,000 కూడా మనకి వచ్చే డోర్స్ అయితే ఉన్నాయి. టేక్ డోర్స్ అనేవి మీరు పెట్టుకునే బడ్జెట్ని బట్టే మనకి ఇక్కడ డోర్స్ అనేవి రావటం జరుగుతుంది. టోటల్గా ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. మీకు నచ్చింది యూజ్
అవుతుంది అనుకుంటున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా మీకు వచ్చిన డౌట్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మరొక వీడియో రూపంలో మీకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.